చదువుకుందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, అది 11వ వచనము నేను చదువుతాను, మీరందరూ కూడా వినండి. యోహాను చెప్తున్న మాట ఇది. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్న సారాంశం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చే జకరియా కుమారుడైన యోహాను, యాజకుడైన జకరియా కుమారుడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువుకే బాప్తిస్మం ఇచ్చాడు. అయితే ఈయన యేసు ప్రభు గురించి ఏం చెబుతున్నాడు అంటే, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఈ మాట మీరు అందరూ చెప్పాలి ఈ రోజున. మన దేవుడు ఎవరు అని నేను అంటాను, అప్పుడు మీరందరూ ఏమనాలి? శక్తిమంతుడు అనాలి. అడిగా ఎటు చెప్తారు? ఎటు చెప్తారు చూస్తా. మన దేవుడు ఎవరు? అందరూ అన్నారు, కొంతమంది అన్నారు. ఇంకోసారి, మన దేవుడు ఎవరు? ఇంకోసారి, మన దేవుడు ఎవరు? శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరు చెప్పండి? శక్తిమంతుడు. ఆయనలో శక్తి ఉంది, ఆయనలో పవర్ ఉంది, ఆయనలో ప్రభావం ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాల నుండి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ వెనక గుండా వచ్చి ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టుకోగానే ఆమె బాగుపడింది, ఆమె స్వస్థత పొందింది. ఆమె 12 సంవత్సరాల వ్యాధి నివారణ అయిపోయింది. ఏ వైద్యుడి దగ్గర తగ్గలేదు, నివారణ అవ్వలేదు. ఉన్న ధనము, ఆస్తి, సంపదంతా తన ఆరోగ్యం కోసం పోగొట్టుకుంది. ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళింది, ఎందరెందరినో కలిసింది, ఎవరు చెప్పిన మాటలన్నీ వినేసింది, ఉన్న డబ్బులన్నీ అవజేసుకుంది. దిక్కు తోచని పరిస్థితుల్లో, స్వస్థత లేక, ఏం చేయాలో అర్థం కాక, పరిస్థితులు తారుమారైపోయి, కుటుంబానికి దూరమై బ్రతుకుని జీవితాన్ని మరణమే నాకు స్మరణమని జీవితంలో అన్ని కోల్పోయి, అన్నిటికీ దూరం అయిపోయి, నిరాశతో, నిస్పృహతో ఆయా ప్రాంతంలో కుక్కట మంచంలో పడి ఉన్నటువంటి ఆమె జీవితంలో ఒక్క మాట చెవులో పడింది. ఆ మాట ఏంటంటే, శక్తిమంతుడు. స్తోత్రం చెప్పండి. నజరేయుడైన యేసు మన ప్రాంతానికి వచ్చాడట. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు, విశ్వసించిన వారికి, నమ్మిన వారికి నమ్మకమైన కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడట. ఆయన దగ్గరికి వెళ్తే నా రోగం తగ్గిద్దని ఆమె నమ్మింది, విశ్వసించింది, నమ్మి యేసు ప్రభు ఎక్కడున్నాడని ఆయన గురించి వెతుక్కుంటూ వచ్చింది. భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్న ఈమె ప్రభువుని వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చి చేరేసరికి చుట్టూ జనం, ఎవరేమంటారో తెలియదు, చుట్టూ జనం. అందరిలో యేసు ప్రభువుని ప్రత్యేకంగా ఆమె గుర్తుపట్టింది, యేసయ్యను గుర్తుపట్టి ఈయనే శక్తిమంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన మాత్రమే శక్తిమంతుడు అని, ఈయన మాత్రమే నా రోగాన్ని తొలగించగలిగిన వాడని, ఈయన మాత్రమే నాకు విడుదల కలిగించగలిగిన వాడని,
ఈయన మాత్రమే నా జీవితంలో అద్భుతమైన కార్యం చేయగలడు. ఎవరు ఎక్కడను ఎన్నడూ చేయలేని ఆశ్చర్యమైన కార్యాన్ని నా జీవితంలో చేయగలిగిన వాడు యేసు ఒక్కడే. ఈయన ఒక్కడే. నాకున్న డబ్బు, నాకున్న సర్వస్వం కోల్పోయాను, నా రక్త సంబంధికుల్ని కోల్పోయాను, నా బంధువులను కోల్పోయాను, నా స్నేహితులను కోల్పోయాను, అందరికీ దూరం అయిపోయాను, అందరితో నెట్టించుకున్నాను, తృణీకరించబడ్డాను, దూషించబడ్డాను, అందరూ నన్ను యాగం చేశారు, ఎగతాళి చేశారు. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నా దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు, నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నాతో ఉన్నారు. ఇప్పుడు నాకు రోగం వచ్చేసరికి అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకున్న డబ్బంతా కూడా అయిపోయింది. అంత నేను నిరాశతో ఉన్నాను. ఇంకా మరణం ఒక్కటి నన్ను సమీపిస్తాను. చావుకు దగ్గర అవుతున్న నా జీవితంలో ఈరోజు ఈ వార్త విన్నాను. చావైనా బ్రతుకైనా యేసుని చేరుకుంటాను. స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గరికి వెళ్తానంతే, ఆయన చూస్తానంతే. ఆయన ముందుకెళ్ళి నిలబడలేను, ఆయన ముందుకెళ్ళి మాట్లాడలేను, నాకంత ధైర్యం లేదు. ఆయన ముందుకు నిలబడి మాట్లాడే అర్హత, యోగ్యత నాకు లేదు. ఆయన కంటి లోనికి చూచే ధైర్యం, యోగ్యత, అర్హత నాకు లేదు. నా వ్యాధి, నా బాధ, నాకున్న ఈ సమస్య ఆయన మాత్రమే తెచ్చగలడు. అయితే ఆయన ఎదుటకు వెళ్ళి, ఆయన ముందుకు వెళ్ళి నిలబడి చూసే అర్హత నాకు లేదు. నేను వెనకకుండా వెళ్ళి ఆయన కనబడకుండా, ఆయన ముందుకు వెళ్ళకుండా, ఆయన కనబడకుండా వెనక నుంచి ఆయన వస్త్రాన్ని, ఆయన యొక్క వస్త్రాన్ని నేను తాకుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం తాకిద్దంట చెప్పండి. ఆయన ముందుకు వెళ్ళి నిలబడడానికి భయపడి ఆమె చెప్పుడు ఏం చేస్తుంది? వెనక నుండి ఆయన వస్త్రపు చెంగుని తాకడానికి వస్తా ఉంది. ప్రభు ముందున్నాడు, ఆయన చుట్టూ జనం ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, విస్తారమైన జన సమూహం ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు. వెనక నుండి వచ్చింది ఆయన వస్త్రపు చెంగుని అలా పట్టుకుంది. దేవుని స్తోత్రం. వస్త్రపు చెంగును పట్టుకుంది. ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును పట్టుకున్న క్షణమే ఆమె ఒంటిలో ఉన్న ఆ రక్తధార ఆగిపోయింది. దేవుని స్తోత్రం. భయంకరమైన ఆ వ్యాధి ఆ రోజుతో నివారణ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇది యేసయ్యకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ఎవరికి సాధ్యం చెప్పండి గట్టిగా. ఈరోజు ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఏంటంటే శక్తిమంతుడు. చెప్పండి ఎవరైనా. ఆయనలో శక్తి ఉంది, ఆయనలో ప్రభావం ఉంది, శక్తిమంతుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? శక్తిమంతుడు. ఆమె రక్తధార ఆగిపోయింది, ఆమె స్వస్థత పొందింది. వెనక నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ముందుకెళ్ళి ఆయనతో మాట్లాడాలనుకోలేదు, ఏదేదో చెప్పాలనుకోలేదు. ఆయన వచ్చి నా మీద చేతులు పెడితేనే నేను బాగుపడతాను అనుకోలేదు. ఆయన కిందకి పైకి అటు ఇటు నన్ను పడేసి, లేకపోతే నా మీద చేతులు పెట్టి నన్ను వెనక్కి ముందుకు ఊపి అటు ఇటు పడేయాలని అనుకోలేదు. ఆయన ముందుకు రావడానికి భయపడి గజగజ వణుకుతూ వెనక నుండి వచ్చి వస్త్రాన్ని పట్టుకుందంటే ఆమెది ఎంత గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఏముంది ఆమెలో? గొప్ప విశ్వాసం. విశ్వాసం చెప్పండి, ఏముంది? విశ్వాసం. ఆ విశ్వాసమే ఆమెని స్వస్థపరిచింది. విశ్వాసమే ఆమెని స్వస్థపరిచింది. ఆమె నమ్మికే ఆమెకి స్వస్థతను కలిగించింది. ఆమె నమ్మింది, ఆ విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును తాకింది. ఆయన్ని తాకి అర్హత నాకు లేదు, వస్త్రపు చెంగునన్న తాకుదామని తాకింది. బాగుపడతానని అనుకొని తాకింది. దేవుని స్తోత్రం. బాగుపడతానో లేదో, స్వస్థ పొందుతానో లేదో, ఈయన నన్ను బాగు చేస్తాడో లేదో, ఈయనకు ఆ శక్తి ఉందో లేదో, ఈయన మరి వయసులో చిన్నోడు పెద్దోడు, లేకపోతే బాగుపడతానంటావా, స్వస్థత కలిగిద్దంటావా, నేను బాగుంటాను, ఇవన్నీ ఎట్లాంటి మాటలు చెప్పండి? ఈ విశ్వాసం కలిగిన మాటలేనా? మీరు చెప్పండి. ఇట్లా ఆలోచనలు వస్తే కార్యం జరిగిద్దా? దేవుడు మేలు చేస్తాడా? ఆలోచన చేయండి. ఇట్లాంటి ఆలోచనలు రాకూడదు. ఆయనదేం కులం, నాదేం కులం, ఆయనదే ఊరు, నాదే ఊరు, ఆయన ఏ దేవుడు, ఏ జిల్లా దేవుడు, ఏ దేశానికి దేవుడు, ఆయనను బాగు చేస్తాడంటవా, ఆయనలో శక్తి ఉందంటవా? ఒక పని చేద్దాం. ఏందా పని అంటే ఒక ఆఫర్ పెడతాం. చెప్పండి, ఏంటది? ఒక ఆఫర్ పెడతాం. ఏంది ఆఫర్ అంటే ఒక 10,000 రూపాయలు కట్ట అక్కడ పెడదాం. బాగు చేస్తే ఇద్దాం, బాగు చేయకపోతే జోలు ఎట్టుకొని వెళ్దాం. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారండి భూమి మీద. అంటే ఎవరిని పరీక్షించడానికి? చెప్పండి. దేవుణ్ణే పరీక్షించే మనుషులు. మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే మరి మనల్ని సృష్టించిన దేవుడు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ మనల్ని తయారు చేసిన దేవుడు, మరి ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? మీరు గమనించారా? ఒక ఫోన్ తయారు చేసిన వ్యక్తికి ఆ ఫోన్ గురించి ఎక్కడెక్కడ ఏముంది, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏంటనేది ఫోన్కి తెలుసా? ఆ తయారు చేసిన మనిషికి తెలుసా? చెప్పండి. తయారు చేసిన మనిషికి దాని గురించి తెలుసు. గమనించండి, దేవుడు కూడా మనల్ని సృష్టించిన సృష్టికర్త. మనల్ని సృష్టించాడు, మనం ఆయన పోలికలో ఉన్నాం. మనిషి దేవుని పోలిక. దేవుడు ప్రేమతో మనిషిని తన పోలికలో చేసుకున్నాడు. తన మాట వినాలని, తనతో మాట్లాడాలని, తనతో రోజు పలకరించాలని, రోజు దగ్గరికి రావాలని, తనతో సమయాన్ని గడపాలని. పరలోకములో ఎంతో భాగ్యము ఉన్నా, పరలోకములో ఉన్న భాగ్యము దేవుడు కోరుకోకుండా మనిషితో సహవాసం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైనా ఉన్నతమైన స్థానంలో ఉన్నోళ్ళు ఏమి లేని కటిక పేదోడు దగ్గరకు వచ్చి బాగున్నావా అని పలకరిస్తారా? చెప్పండి, చెప్పండి. ఉన్నతమైన గొప్ప స్థానంలో ఉన్న మనిషి నేల మీద గుడిసెలో ఉన్న పేదోడి దగ్గరకు వచ్చి ఎరా బాగున్నావా అని చేతులు మీదేసి పలకరిస్తారా? వస్తారా? రారండి. ఎందుకు చెప్పనా? చాలా మందిని చూస్తున్నానండి నేను కూడా. చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న వాళ్ళతో సహవాసం చేస్తారు. ఇంకొంచెం పెరిగిన తర్వాత ఒక మాదిరిగా ఉన్నవాళ్ళతో సహవాసం చేస్తారు. ఇంకొంచెం పెరిగిద్ది, ఇంకొంచెం పెరిగినాక దానికి ఆ రేంజ్కి తగ్గ వాళ్ళని చూసుకొని వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటారు. ఇంకొంచెం గొప్పోళ్ళు అవుతారు. గొప్పోళ్ళు అయిన తర్వాత గొప్పోళ్ళతోనే తిరగాలని అనిపిస్తూ ఉంటుంది. మనిషి యొక్క బుద్ధి అలాంటిది.
మనుషుడు, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వాళ్ళు లేరండి. మనుషుడు డబ్బును ప్రేమిస్తాడు. ఆ డబ్బు మనిషిని శాసిస్తుంది. ఆ డబ్బే మనిషి మరణానికి కూడా లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ డబ్బే మనిషిని పాపానికి తీసుకొని వెళ్తుంది. ఆ మనిషికున్న ఆ దురాశ, ఆపేక్ష, ఆశ కాదు దురాశ, ఆక్ష కాదు ఆపేక్ష, అధికముగా దేని కొరకైతే ఆపేక్ష పడతావో అది నిన్ను నరకానికి లాక్కొని వెళ్ళిపోతుంది. ఈరోజు దేవుడు సర్వశక్తిమంతుడును